మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఆన్లైన్ స్కామ్లు మనం చూస్తూనే ఉంటాం. తక్కువ మొత్తంలో డిపాజిట్ చేయండి, ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకోండి అని. ఇలాంటి ఘటనే బెంగళూరులోని రామూర్తి నగర్లో జరిగింది. ఈ ఆన్లైన్ స్కామ్ వల్ల ఎంతమంది బాధపడ్డారు, ఎంత మొత్తంలో వీళ్ళు మోసపోయారు అనేది ఈరోజు మనం ఇక్కడికి వచ్చామన్నమాట. కనుక్కుందాం మేడం గారిని అడిగి. మేడం చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు బెజవాడ మనోరమ, నెల్లూరు వాస్తవిరాలిని. నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ వచ్చి తీసుకుంటా ఉన్నానండి. ఈ క్రమంలో లుక్ అనే యాప్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఇది మనం కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే డైలీ విత్డ్రా చేసుకోవచ్చు, 225 రూపీస్ అని చెప్పారు. అదేవిధంగా వేరే వాళ్ళని కట్టిస్తే కూడా మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు అని చెప్పారు. అదేవిధంగా చాలామందిని కట్టించాము. దాదాపు ఈ లుక్ యాప్లో ఒక 5,000 మంది దాకా ఉన్నారు. ఆ 5,000 మందికి 5 వాట్సాప్ గ్రూపులు పెట్టారు. ఒక్కొక్క గ్రూపు 1000 మంది ఉన్నారు. సో అందరూ 70,000 కట్టినోళ్ళు ఉన్నారు, లక్షలు కట్టినోళ్ళు ఉన్నారు. తర్వాత డిపాజిట్ చేయమన్నారు. డిపాజిట్ చేస్తే 3 మంత్స్కి త్రిబుల్ అవుతుందని చెప్పారు. మనం ఎంత అమౌంట్ కడతామో ఆ అమౌంట్ త్రిబుల్ అవుతుందని చెప్పి అట్లా కూడా కట్టించుకున్నారనమాట. ఇట్లా రోజు స్కీమ్స్ పెడుతూ ప్రతిరోజు విత్డ్రా ఇచ్చారు ఒక 3 మంత్స్ వరకు. 3 మంత్స్ తర్వాత వీక్లీ పెట్టారు. వీక్లీ పెట్టిన తర్వాత లాస్ట్ మంత్ ఏం చేశారంటే 23rd విత్డ్రా పెట్టుకోండి, తర్వాత ఒకరిని చేరిస్తే ఇంకొక అకౌంట్ ఫ్రీ ఇస్తాము అని అన్నారు. అనేటప్పటికి సరే, అప్పుడు చాలామంది చేరిపోయారు. రోజుకి 50 మంది చేరిపోయినారు. ఇంకా అమౌంట్ చేసుకొని వాళ్ళు వాట్సాప్ బంద్ చేసేసారు. బంద్ చేసేసి రేపు విత్డ్రాలు పెట్టుకోండి అని అన్నారు. ఇంకా అంతే, బోర్డు తిప్పిస్తారు 23rd. టోటల్గా మీరు ఎంత మొత్తంలో స్కామ్కు గురయ్యారు? టోటల్ అమౌంట్ ఎంత ఉండొచ్చు? మా వరకు అయితే ఒక 10 లక్షల దాకా ఉందండి. 10 లక్షలు. మా సో మీ వల్ల కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా వల్ల కట్టిన వాళ్ళు ఒక 12 మంది ఉన్నారు. 12 మంది దాకా. 12 మంది ఉన్నారు. వీళ్ళలో 70,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 20,300 కట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఈ స్కామ్కు గురి అయ్యారు అని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 23వ తారీఖు తెలిసింది. అప్పుడు దాకా కాంటాక్ట్లోనే ఉన్నారు, వాళ్ళు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. 23 అర్ధరాత్రి నుంచి బంద్ అయిపోయింది. మరుసటి రోజు కూడా మెసేజ్ పెడితే కూడా పర్సనల్గా ఈరోజు డ్రా చేసుకోండి 24th అన్నారు. కానీ మాకు ఎక్కడో మనసుకు తట్టి నేను వెంటనే సైబర్ క్రైమ్ నైట్ సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇచ్చేస్తే వాళ్ళు కేసు బుక్ చేశారు. మరుసటి రోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే మేము కట్టిన అమౌంట్ 45 బ్యాంకులు మారింది. ఏది మేము 45 బ్యాంకులు మారింది. అంటే ఈ 2 రోజులు కట్టిన అమౌంటే, 1 లక్ష చిల్లర కట్టిన అమౌంట్ 45 బ్యాంకులు మారిపోయింది. అట్లాంటప్పుడు ముందు నుంచి కట్టిన వాళ్ళకి ఇంకా ఎన్ని బ్యాంకులు వెళ్ళిపోయి ఉంటాయో తెలియదు కదా అని చెప్పి అన్నారు. అయినా ఎనీహో మేము ట్రై చేస్తాం అని చెప్పి అన్నారు. నిన్న కూడా మెసేజ్ పెట్టారు, కొంత అమౌంట్ బ్లాక్లో పెట్టున్నాము, ఒక 20,000 హోల్డ్లో పెట్టున్నాము, ఒక 20,000 మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి కాల్ చేశారు. ఈరోజు వెళ్ళి మాట్లాడతాను. యాక్చువల్గా నాకు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాను నేనైతే. ఈ క్యాన్సర్తో బాధపడుతూ నా స్నేహితులు, నా స్టూడెంట్స్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తే నేను ఇక్కడ బెంగళూరులో 8 lakhs పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాను క్యాన్సర్ది. ఇప్పుడు రికవర్ అవుతున్న స్టేజ్లో మళ్ళీ ఇది రావడము, తర్వాత నేను కట్టించిన వాళ్ళకి నా మీద నమ్మకంతో కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్, నా పేరు మూర్తి. మనోరమ ఆంటీ వాళ్ళు మాకు ఇట్లే పరిచయం, ఒక 2-3 months ఇంకా మాకు పరిచయం ఇక్కడ లోకల్లోనే మేము ఉండేది. అంటే మీరు ఎన్ని నెలల నుంచి కడుతున్నారు ఇది? లేదు సార్, నేను రీసెంట్గా 2 weeks అయింది అంతే. నాది 2-3 weeks అయింది. నేను పే చేసి అది అమౌంట్ నేను పే చేసేదని చెప్పి మేడంకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆఫర్ ఇచ్చినారు, మీరు కట్టిన అమౌంట్ ఇమీడియట్గా మీకు 1 weekలోనే వచ్చేస్తుంది, మీకు మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది, మీరు విత్డ్రా చేసుకోవచ్చును, మీ అమౌంట్ మీకు వస్తుంది, మళ్ళీ డైలీ మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. సో డైలీ ఎంత వస్తుంది? డైలీ 700 రూపీస్ ఏమో వస్తుంది అని చెప్తున్నారు. డైలీ 700 వస్తుంది. వీక్లీ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. 1 weekలో మీరు ఏం కట్టినారో అమౌంట్ అది వచ్చేస్తుంది, మళ్ళీ డైలీ 700 రూపీస్ వస్తుంది, అది విత్డ్రా చేసుకోవచ్చు మీరు. ఇది 2 years వరకు ఇది అగ్రిమెంట్ ఉంటుంది. ఇది హెల్ప్ అవుతుంది మీకు ఫ్యూచర్లో, అంటే పిల్లలకి ఫీజులకి అత్యవసరంగా ఏదైనా హెల్ప్ అవుతుంది. మీరు చూసుకోండి, కట్టండి, మీకు హెల్ప్ అవుతుంది అనేసి వాళ్ళు మేడం వాళ్ళు చెప్పారు. అయినా నేను ఆలోచిస్తుంది, కానీ వాళ్ళు ఒక 3 months నుంచి వాళ్ళకి అమౌంట్ వస్తూ ఉందంట వాళ్ళకి. దాన్ని ఇంకా మాకు వస్తూ ఉంది, మీరు కట్టండి అనేసి నాకు చెప్పినారు. సరే మేడం వాళ్ళ పైన నమ్మకం పైన నేను కట్టినాను. నేను అది కట్టి ఇంకేం విత్డ్రా చేసే టైంలో అది కాలేదు, విత్డ్రా అమౌంట్ రాలేదు. అది మేడం వాళ్ళని అడిగితే లేదు ఈరోజు అయ్యేది రేపు వస్తుంది అని చెప్పినారు. కానీ చూస్తే అది ఆ రోజు రాలేదు మాకు. అన్నాక ఇది ఫ్రాడ్ అని తెలిసింది నాకు.
మేడం వాళ్ళు చెప్తే సరే నేను మాట్లాడతాను, నేను వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వాళ్ళు రికమెండ్ చేసినారంట వాళ్ళని. రికమెండ్ చేసి నేను వాళ్ళ దగ్గర మాట్లాడతాను, మళ్ళీ అమౌంట్ వచ్చే మరి నేను చేస్తాను. నేను నా పైన నమ్మకం మీద మీరు కట్టినారు, మీకు హెల్ప్ చేస్తాను నేను. అది చూడండి కొంచెం నేను వెయిట్ చేస్తాను, 1 month అట్లా వెయిట్ చేయండి, మాట్లాడదామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేడం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంట, అది ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ సుమన్ టీవీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాను, వాళ్ళు వస్తారు, చూడండి మాట్లాడండి రా అని చెప్తున్నారు. మనకి వచ్చినాను నేను కూడా, మీ ద్వారా చెప్తాను. ఇంకొకరు ఇలాంటి యాప్ల గురించి ఏదైనా లింకులు వస్తే దయచేసి వాళ్ళు ఆన్లైన్లో లింక్ డౌన్లోడ్ చేసుకోవద్దంట, మళ్ళీ జాయిన్ కావద్దంట. ఇలాంటి ఇది ఫ్రాడ్, ఇది జాస్తి. అంటే మేము మోసపోయాము. ముందరికి ఎవరన్నా వేరే ఎవరైనా ఉంటే కూడా ఇది క్యాన్సల్ చేసుకుండా ఇట్లా ఏమైనా ఉంటే జాగ్రత్త పడండి అంతే. చూశారు కదా. సో ఇలాంటి ఆన్లైన్ యాప్లు మీరు నమ్మద్దండి. ఎవరైనా కానీ డబ్బులు ఊరికే ఇవ్వరు. సో మీ డబ్బులు మీకే ఇస్తారు. సో మీరు ఇలాంటివి కట్టి మోసపోవాకండి. ఈ మేజర్గా ఏంటంటే లుక్ అనే యాప్ మీకు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవటం కానీ దాంట్లో డబ్బులు డిపాజిట్ చేయటం కానీ చేయబాకండి. ఆల్రెడీ బెట్టింగ్ యాప్ల మీద సుమన్ టీవీ వారు చాలా వీడియోస్ చేసి అవేర్నెస్ కలిగించారు. మీరు తక్కువ మొత్తంలో కట్టండి, ఎక్కువ మొత్తంలో డ్రా చేసుకోండి అని ఎవరైనా కానీ మీకు కాల్స్ చేసినా లేకపోతే యాప్ లింక్ రిఫర్ చేసినా సో ఇన్వైట్ చేసి సో మీకు ఇంత వస్తుంది డబ్బులు లేదు మీరు ఎమ్మటనే దాన్ని డ్రా చేసుకోవచ్చు అని ఎవరైనా ఆశ పెట్టినా అలాంటి వాటికి మీరు ప్రలోభాలకి లొంగవాకండి. ఇలాంటి యాప్స్ని మీరైతే ఇన్స్టాల్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఎవరైతే ఆశపడి తొందరగా డబ్బులు ఎక్కువ మొత్తంలో వస్తుంది అని ఆశపడి జాయిన్ అవుతున్నారో లేదా యాప్లు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారో వారందరికీ ముఖ్యంగా గమనికనమాట. ఎవరు ఇలాంటి యాప్లు ఇన్స్టాల్ చేసుకోబాకండి, డబ్బులు పే చేయబాక. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు.